నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు సీనియర్ నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిపోతుందన్న రఘువీరారెడ్డి ధనికులకు గుణవంతుడికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగే అర్హత ఉన్న కాంగ్రెస్ కు ధైర్యం ఇవ్వాలని కోరారు. ఆయన తాను స్థానికుడిని కాదంటూ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ఖాదర్ తిప్పికొట్టారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. జగన్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైపోయింది. అటు ప్రత్యేక హోదా పోరాటం దిశలో కానీ లేదా ఈ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ తెలుగుదేశం బీజేపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల అమల్లో కానీ వాళ్ళ ముగ్గురి యొక్క మోసాలని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి బాధ్యత అవకాశం నంద్యాల ఓటర్లకు వచ్చింది. ఈరోజు మేము ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక మైనారిటీని ఈ నియోజకవర్గంలో అతి ಹೆಚ್ಚు సంఖ్యలో ఉన్నారు మైనారిటీలు. ఇక్కడ మేము టికెట్ ఇచ్చినాం. ఇందులో నేను నంద్యాల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మేము మీ పక్షాన నిలబడతాం. వచ్చే 2 సంవత్సరాలు నంద్యాలలోనే కాదు కర్నూలులోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రతి అంశం మీద అన్యాయం మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగేటువంటి తాహత్తు శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు మాకు బలం ఇవ్వండి అని మేము కోరుతాను. నంద్యాల నియోజకవర్గ ప్రజలు అనంతపురం జిల్లాకు చెందినటువంటి నీలం సంజీవరెడ్డిని గెలిపించి ఈ దేశ రాష్ట్రపతిని చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు గొప్పతనం ఏమిటంటే తెలంగాణకు చెందిన పివి నరసింహారావు గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధాని చేశారు. అందుకని ఇది ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు సైద్ధాంతికమైనటువంటి పోరాటం. ఏమిటి ఆ సైద్ధాంతికమైనటువంటి పోరాటం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం అంతా నరేంద్ర మోడీ కింద ఆర్ఎస్ఎస్ భావజాలం కింద ఉంది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి అంటే ఈ దేశానికి ఉన్నటువంటి చరిత్రను, ఈ దేశానికి ఉన్నటువంటి హిందూ ముస్లిం ఐక్యతను, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీసు దళితులను కాపాడినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోరాడుతుంది.